37 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో విశేష సేవలందించి ఎందరో విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ మాస్టర్ ఉద్యోగ విరమణ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆయన వద్ద చదివి వివిధ ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, తోటి అధ్యాపకులు, ఎంఈఓలు, బంధువులు, స్నేహితులు, వివిధ శాఖల ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై మాస్టరు దంపతులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి జ్ఞాపికలు, ప్రత్యేక బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయనపై తమకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. సన్మాన సభకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ, ఆధిపత్ర ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, అలాగే నా బంధువర్గం అయినటువంటి మా వియంకుడి గారు హోతా శ్రీరామచంద్రమూర్తి గారికి, అలాగే మా బావగారు వెంకటకామేశ్వరరావు గారికి, అలాగే మా బ్రదర్స్ అప్పాజీ అండ్ రాంబాబుకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈనాటి ఈ సన్మాన కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణం ప్రధానంగా తోపెల్ల వీర వెంకట సూర్యనారాయణమూర్తి గారు, ఆయన గణిత అవధాన్ గారు అంటారు. ఆయనకి మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఆయన కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాము. సో ఇంత సక్సెస్ అవడానికి కారణం ఆయనే. సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులు చాలా ఎంతో నా మీద అభిమానంతో వచ్చి నన్ను ఇంతలా ఆనందపరిచినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా జిల్లా పరిషత్ బాలుర పాఠశాల అమలాపురం స్టాఫ్ అంతటికీ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గణేశ్వరరావు గారు, అలాగే మా పీడీలందరూ వెనకాల నుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ బమిడిపాటి వెంకట సాయి రామకృష్ణ గారు మరి ఆదర్శమైన ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు. వారు అనేక సేవలు చేశారు. వారు చేసిన 2nd గ్రేడ్ ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభించినప్పటికీ కూడా స్కూల్ అసిస్టెంట్ గాను మరియు ప్రధానోపాధ్యాయులుగాను ఆయన సేవలు అందిస్తూ 30/6/2026 తేదీని ఆయన ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన అనేక వాటిల్లో రిసోర్స్ పర్సన్ గా, అనేక ఉపాధ్యాయ ట్రైనింగ్ లో రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు. అంతేకాకుండా విద్యార్థులకి గణితం చెప్పడంలో చాలా దిట్ట. అనేక మంది విద్యార్థులు, ఆయన విద్య పొందిన విద్యార్థులు అందరూ కూడా విదేశాల్లోనూ అనేక ప్రాంతాల్లో స్థిరపడి నేడు ఈ సన్మాన కార్యక్రమానికి కూడా అనేక మంది పూర్వ విద్యార్థులు వచ్చి వారి యొక్క భక్తిని చాటుకుని ఆ ప్రధానోపాధ్యాయుని ఘనంగా సత్కరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో ఒక ఉపాధ్యాయుడు చేసిన సేవలకి పూర్వ విద్యార్థులు బ్యూటీగా ఏంటంటే తన విద్యార్థులే. అటువంటి విద్యార్థులను తయారు చేసుకున్న మన ప్రధానోపాధ్యాయులు ఎంతో ధన్యులు. అటువంటి వారి జీవితం మనకి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని, భవిష్యత్తులో అనేక మంది వీరి నుండి స్ఫూర్తి పొంది అటువంటి ఉత్తమమైన ఉపాధ్యాయులుగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా వారు SSC కోడింగ్ వర్క్ లో చాలా కీలకమైన పాత్ర వహించి అనేక మంది విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకం చేయడంలోను, కోడింగ్ వర్క్ చేయడంలోను, అంతేకాకుండా అనేక ట్రైనింగుల్లో పాల్గొనడం వల్ల ఆయన ఇటీవల ఉత్తమ ప్రధానోపాధ్యాయుడి కింద ఆదర్శమైన ఉపాధ్యాయుడిగా కూడా అనేక సన్మానాలు, సత్కారాలు పొందారు.